దయాకర్ ఆలోచించింది ముందా మంచి అది కరెక్టా కాదా అనేది మీకు కూడా అర్థమవుతుంది. చూద్దాం రేపటి. రైట్. వినూషారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ వెంకటకృష్ణ గారు. వినూషారెడ్డి గారు, బీజేపీ ఇప్పుడు ఇక్కడ రింగ్ మాస్టర్ లాగా కనపడుతుంది దయాకర్ గారికి, కాంగ్రెస్ పార్టీకి. ఆ రింగ్ మాస్టర్ ఇప్పుడు కూటమి పార్టీలను ఆడిస్తోంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారిని, ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ గారిని ఆడిస్తోంది. సౌత్లో మిగతా రాష్ట్రాల్లో ఎలాగైతే తాను బలపడడం కోసం ఎలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుందో ఏపీలో అదే చేయబోతోంది. ఆల్రెడీ మొదలుపెట్టింది, దుకాణం మొదలుపెట్టింది అనేది మీరు విన్నారు కదా. నేను మళ్ళీ రిపీట్ చేయడం అని కాదు కదా. యా, దాని ఆయన రిమార్క్స్, ఆయన కామెంట్స్ మీద మీ రియాక్షన్ ఏంటి? ముందుగా వెంకటకృష్ణ గారు, మీకు ప్యానెల్లో ఉన్న రెప్యూటెడ్ గెస్ట్స్ అండ్ ఏబిఎన్ ప్రేక్షకులకి అందరికీ కూడా శుభ సాయంత్రం. నమస్తే. దయాకర్ గారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, వెల్ నోన్ ఫేస్ ఇన్ కాంగ్రెస్ రెండు రాష్ట్రాల్లో కూడా, ఈవెన్ బిఫోర్ బైఫర్కేషన్. ఐఎమ్ సర్ప్రైజ్డ్ దయాకర్ గారు. ఐ థింక్ మీరు కాంగ్రెస్ ఈజ్ ఎ నేషనల్ పార్టీ అండ్ యూ హ్యావ్ ఎలక్షన్స్ ఇన్ ఢిల్లీ. దేశ రాజధానిలో ఢిల్లీలో ఎలక్షన్ జరుగుతున్నాయి. నేను చెప్తాను, మాకు మీరు అన్నారు కదా మహారాష్ట్ర శివసేన అది ఎలక్షన్స్ అని చెప్పి. మహారాష్ట్రలో ఎలక్షన్ జరిగినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అక్కడికి వెళ్ళి సీనియర్ లీడర్స్ పనిచేయడం జరిగింది. అది గ్రౌండ్ లెవెల్లో కావచ్చు, లేదా పైన ఉండే ఏదైనా వ్యూహాలు చేయడంలో కావచ్చు. ఫస్ట్ పాయింట్, ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు అయిపోయాయి, 6 నెలలే అయ్యింది, 3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, ఎలక్షన్స్ కి 4.5 years టైం ఉంది. మీకు ఢిల్లీలో ఎలక్షన్ జరుగుతుంటే మీరు ఇక్కడ ఉన్నారు, దట్స్ ఫైన్. నేను మీరు వెళ్ళాలి చేయాలని కూడా చెప్పట్లేదు. మీరు ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడో ఎలక్షన్స్ ఇంకా 4.5 సంవత్సరాలు ఉంటే ఇంత ఆలోచన చేస్తున్నారు కదా. ఐ ఆస్క్ యూ ఏ క్వశ్చన్. మొన్నటి వరకు జస్ట్ 8 months బ్యాక్ ముందు వరకు కూడా మేము ఇండియా అలయన్స్, మేము అందరం కలిసి ఎదుర్కొంటాము ఎన్డీఏని, భారతీయ జనతా పార్టీని, ఇలా ఆర్ఎస్ఎస్ ని అన్న మీరు, చెట్టాపట్టాలు వేసుకొని తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీతో తిరిగిన మీరు, ఈ రోజు ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్స్ కి వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ మిమ్మల్ని చీకొట్టింది. మేము కాంగ్రెస్ తో వెళ్తే మాకు నష్టము, కాంగ్రెస్ మా మీద ఆధారపడి ఒక పరాన్న జీవిలాగా అందరి అవకాశాలను దెబ్బతీస్తుంది. అది హర్యానాలో కావచ్చు, మీరు మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ వల్లనే అప్పుడు వాళ్ళదున్న మహావికాస్ అఘాడి దెబ్బతింది. సో మేము కాంగ్రెస్ తో ఎటువంటి పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోము అని క్లియర్ కట్ గా మీరు తెగదెంపులు చేసుకున్నారు. మహారాష్ట్రలో ఘోర పరాజయం తర్వాత మీ అలయన్స్ లో ఉన్నాం. మీ శివసేన లీడర్ కానీ మిగతా అపోజిషన్ పార్టీ వాళ్ళందరూ కూడా, మమతా బెనర్జీ కావచ్చు, మీకు అఖిలేష్ యాదవ్ కావచ్చు, బయటకు వచ్చి కాంగ్రెస్ షుడ్ రిట్రోస్పెక్ట్ ఇట్ సెల్ఫ్, కాంగ్రెస్ ఇప్పటికన్నా గౌరవించడం నేర్చుకోవాలి, కాంగ్రెస్ శక్తి తెలుసుకోవాలి, కాంగ్రెస్ కి ఎక్కువ సీట్లు ఇవ్వడం వల్ల నష్టపోయింది మహావికాస్ అఘాడి అన్నాయి. మొన్నటికి మొన్న మీ ఇండియా అలయన్స్ పార్ట్నర్ ఒమర్ అబ్దుల్లా గారు ఈ విధంగా ఎలక్షన్లు జరగలేదు అని వ్యాఖ్యానించడం తప్పు. నరేంద్ర మోడీ గారి ఎదుట, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యాక మేము స్టేటస్ ఇస్తామన్నా, స్టేట్ హుడ్ రిస్టోర్ చేస్తాము, ఎలక్షన్స్ చేస్తామన్నారు, చాలా సక్రమంగా ఎలక్షన్స్ చేశారు, ఈవీఎంలను బ్లేమ్ చేయడం ఆపండి అని చెప్పింది ఎవరండి? మీ అలయన్స్ పార్ట్నర్. మీ అలయన్స్ పార్ట్నర్ అఖిలేష్ యాదవ్ బయటకు వచ్చి మహారాష్ట్రలో మీరు సరిగ్గా వాళ్ళని గుర్తించట్లేదని చెప్పారు. జార్ఖండ్ లో కూడా మీ వల్ల ఇంకా కొన్ని సీట్లు తగ్గాయి, జార్ఖండ్ జేఎంఎంకి వచ్చాయని చెప్తున్నారు. సార్, మీరు మా అలయన్స్ స్టేబుల్ గా ఉంది, మీ ఇండియా అలయన్స్ ఎక్కడుంది సార్? ఒకవైపు మీరు కేరళకి వెళ్ళారనుకోండి, లెఫ్టిస్టులతో అక్కడ మీరు లెఫ్టిస్టులతో పోరాడుతూ ఉంటారు. మొన్న వాయనాడ్ లో లెఫ్టిస్టులతో పోరాడారు సిపిఐఎంతో. అదే బెంగాల్కి వచ్చేసరికి మీరు మళ్ళీ వాళ్ళతో పొత్తులో ఉంటారు. మమతా బెనర్జీ ఏమో రాహుల్ గాంధీకి పరిపక్వత లేదు, అసలు కాంగ్రెస్ పార్టీ లీడ్ చేయకూడదు అంటారు. మీ అలయన్స్ ఎక్కడుంది సార్? మిమ్మల్ని ఎవరు పట్టించుకుంటున్నారు? ప్రజలు పట్టించుకోవట్లేదు, మీ సొంత పార్టీ వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్ గురించి మీరు వదిలేండి సార్, మీ తెలంగాణ గురించి మీరు చూసుకోండి. ఓకే, ఇప్పుడు ఎలక్షన్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఢిల్లీలో నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. అండ్ సెకండ్ పాయింట్, మాట్లాడితే ఎందుకు సార్ ఆర్ఎస్ఎస్ గురించి తీసుకొస్తారు మీరు? అవును, మేము ఒక స్కూల్ ఆఫ్ థాట్, అంటే నేను ఒక స్కూల్లో చదువుకున్నాను అనుకోండి, ఆలోచనలు నాకు